బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నేతలు శ్రేణులను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు రెచ్చిపోయారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పరిసరాల్లో చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేశారు. అందులో బీఆర్ఎస్ మిగతా చిరు వ్యాపారులకు షాపులో ఉన్న సామాన్లు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ సదాంత్ కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో సదాంత్ షాపులో ఉన్న ఐస్ క్రీం ఇతర సామాగ్రి నేలమట్టమయ్యాయి. అన్ని అనుమతులున్నా ఆక్రమించిన స్థలం కాకున్నా కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒకే ఒక్క కారణంతో అతడు నడుపుతున్న షాపుపైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లో నేలమట్టం చేసింది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కుంటి సాకులు చెప్పి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా అధికారులు దగ్గరుండి మరీ షాపును కూల్చేశారు. వరంగల్ భద్రకాళి ఆలయం ముందున్న ప్రైవేటు స్థలంలో 29వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొడకర్ల సదాంత్ సరిత దంపతులు 5 ఏళ్లుగా టీ, టిఫిన్, బేకరీ షాపు నిర్వహిస్తున్నారు. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే బల్దియా కూడా అధికారులు శనివారం గంటలకు షాప్ వద్దకు చేరుకుని నిమిషాల్లో కూల్చివేశారు. బాధితుడు సదాంత్ ఏ కారణంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని అడిగినా అధికారులు సమాధానం చెప్పకుండా షాపును నేలమట్టం చేసి వెళ్లిపోయారు. దళిత వ్యక్తికి సంబంధించిన షాపుపై బల్దియా కూడా అధికారుల దౌర్జన్యం చూసిన స్థానికులు నిర్ఘాంతపోయారు. ఒక టీ షాపును కక్షపూరితంగా నేను ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి వర్క్ చేస్తాను కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, మా నగర మేయర్ గుండు సుధారాణి గారు కావాల్సుకొని మేము ఒక జీవనోపాధితోటి నేను ఇక్కడ నివసించుకొని ఆ పుట్ట కోసం మేము నా ఫ్యామిలీ నేను ఇక్కడ బతుకుతుంటే ఒక ప్రైవేట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. ఒక ప్రైవేట్ ల్యాండ్ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కీర్తి గార్డెన్ వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్. దీన్ని ప్రతి నెల వారికి కిరాయి కడుతున్నాము. మా దగ్గర ట్రేడ్ లైసెన్స్ ఉన్నది, మున్సిపాలిటీ పన్ను కడుతున్నాము, మరియు అలాగే కరెంటు బిల్లు కూడా కడుతున్నాము. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినని చెప్పి నేను భావిస్తున్నాను. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో వచ్చి షాపును కూల్చివేయడాన్ని ఖండించారు. మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ తో కలిసి కూలిన షాపును పరిశీలించారు. అన్ని అనుమతులతో వ్యాపారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు షాపును కూల్చివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే అధికారులు కూల్చేశారని ఆరోపించారు. ఏ కారణంతో కూల్చివేశారో చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. బల్దియా కూడా అధికారుల తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వెంటనే షాపును పునరుద్ధరించాలని, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు దళిత సంఘాలతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలుగా ఇక్కడ పేద వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న హోటల్ పెట్టుకొని నడిపించుకుంటారు. ఈ సదాంత్ అయితే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, సరిత వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు అందరూ ఇక్కడ ఈ కీర్తి గార్డెన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అమ్మవారి దేవాలయానికి రెంట్ కడుతుంటే, అదేవిధంగా ఇక్కడ కూడా గార్డెన్ వాళ్ళకి రెంట్ కడుతుంది. ఈ ప్రైవేటు ల్యాండ్లో వీళ్ళు ఒక 5 సంవత్సరాల నుంచి హోటల్ నడిపించుకుంటున్నారు. ప్రతిదీ వీళ్ళకు ఆలయానికి డబ్బులు కూడా రెగ్యులర్గా కడతారు. కానీ ఈరోజు ఉదయం మరి వీళ్ళు ఈ సదాంత్ గారు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, మరి ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు, మరి పేద వర్గాలు, ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళు వెనుక ఎవరు ఉండరు అని చెప్పేసి ఇవాళ పొద్దున మున్సిపల్ మరియు కూడా అధికారులు వచ్చేసి పొద్దున్నే 5 సంవత్సరాల నుంచి ఉన్న ఇది ఈరోజు కూలగొట్టింది. నోటీసులు ఇవ్వకుండా షాపును కూల్చిన బల్దియా కూడా అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం విజయభాస్కర్ కార్పొరేటర్లతో కలిసి బాధితుడు సదాంత్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, ఏసీబీ శుభం ప్రకాష్ కు ఫిర్యాదు చేశారు. తమకు లక్షల్లో నష్టం వాటిల్లిందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.